హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్ అండి. లాస్ట్ ఇయర్ అయితే డే బై డే అంటే కంటిన్యూగా వచ్చేవి ఆకుకూరలు, కూరగాయలు. ఈ ఇయర్ అయితే అస్సలు వెయ్యలేదు. పైగా మాకు వాటర్ ప్రాబ్లమ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఈ ఇయర్ ఇంకా. సో, దానివల్ల కూడా వేయడం తగ్గిచ్చాను. అటుపక్క గోడ వైపు కూడా కొంచెం నీడ పడడం వల్ల కూడా పంట సరిగ్గా రాలేదు. ఈసారి పసుపు పంట కూడా వేయలేదండి. కంటిన్యూగా అదే వేస్తే పసుపు పంట రాదు. అందుకని పైన టెర్రస్ పైన ఆకుకూరలు మాత్రం వస్తాయి అవి రెగ్యులర్‌గా. అప్పుడప్పుడు తీయాలనుకుంటాను కానీ తీయలేకపోతాను. ఈరోజు మాత్రం కొంచెం టైం కుదిరింది. నేనేం చేస్తానంటే మార్నింగే లేసి అవసరమైనప్పుడు కావాల్సిన టకాని పైకెళ్ళి కోసుకొనొచ్చుకొని వండేస్తాను. అది బాగా అలవాటయిందనమాట అనమాట. కొంచెం కొంచెమే ఉంటాయి కాబట్టి, ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా 4 డేస్ కంటిన్యూగా వర్షం పడుతూ ముసురుకొని ఉంది కదా! పైకి కూడా వెళ్ళలేదనమాట టెర్రస్ పైకి. ఎలాగో వాటర్ పోయడానికి పోతేనే పైకెళ్తాను. లేదంటే వెళ్ళననమాట. అలాంటప్పుడు 4 డేస్ కంటిన్యూగా చూడకపోవడం వల్ల కూరండి. అదే చుక్క కూర చాలా ఎక్కువగా పరిచిపోయిందనమాట. అంటే మొత్తం టబు మొత్తం అయింది. అందువల్ల సో, కో ఒకేసారి కొంచెం కొంచెం కోసుకోలేం గదా! ఇది కొంచెమే అవుతుందనమాట. ఎంత ఎక్కువగున్నా సరే కాస్తనే అవుతుంది. కోసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఇది హార్వెస్టింగ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. ఈ చుక్క కూర మనకు బయట చాలా తక్కువగా దొరుకుతుందండి మార్కెట్‌లో. అదే ఇక్కడైతే అంటే మనం పెంచుకుంటే మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి మెయిన్ వాటర్ ఎక్కువగా ఉండాలి. క్లైమేట్ కూల్‌గా ఉంటే ఈజీగా పెరుగుతుందనమాట. వాటర్ మాత్రం కంటిన్యూగా పోస్తుండాలి. అలాగే కింద నీళ్లు పోవడానికి కూడా ఉండాలనమాట. కింద డ్రైనేజ్ సరిగ్గా పోకపోయినా కూడా కూలిపోతుంది. నీళ్లు బాగా కింద వెళ్ళిపోవాలి. అలాగే తడిగా కూడా ఉండాలి ఎప్పుడు. అలాంటప్పుడు చుక్కకూర బాగా పెరుగుతుంది. ఈరోజైతే నేను హ్యాపీ హార్వెస్టింగ్ చేశాననమాట చాలా రోజుల తర్వాత. అలాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఈరోజు. అదేంటి అంటే చుక్కకూరతో చట్నీ కూడా చేస్తానండి ఇదే వీడియోలో. హార్వెస్టింగ్ ప్లస్ చట్నీ, ఇంకొక అప్డేట్ కూడా. మీకు ఆల్రెడీ మన థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అందుకని ఈ టబ్బులో ఉంది కదండీ! పైన ఒక పావు భాగమే మట్టి ఉంటుంది. కింద 3/4 మొత్తం కిచెన్ వేస్టేజ్ అండి. అంటే మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇంకా మనం చెట్ల కింద ఊడ్చేటువంటి ఆకులు, అవన్నీ పీచు ఉంటాయన్నమాట. నాకు ఎక్కువగా పండ్ల తొక్కలు అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా అంటే ఈ పనసపండు ఎక్కువగా ఉంటుంది ఈ టబ్బు కింద. అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మామిడి చెట్టు ఆకులు కూడా ఉంటాయి కదా! అవి కూడా చాలా ఎక్కువగా రాలిపోతాయి. అవన్నీ కలెక్ట్ చేసుకొని కిందంతా పరిచేసరికి అది 3/4 వరకు వస్తుందనమాట. పైన కొంచెం మట్టి. ఆ మట్టిలో నేను ఈ ఆకుకూర విత్తనాలు వేసాననమాట. ఫస్ట్ సరిగ్గా రాలేదండి. అంతకుముందు నేను ఎంత నీళ్ళు పోసినా. ఈ క్లైమేట్ కొంచెం చేంజ్ అవ్వగా కంటిన్యూగా వర్షం పడుతూ ఉండడం వల్ల కూడా 4 డేస్ చాలా చాలా బాగొచ్చింది. అలాగే ఈ టబ్‌లో కూడా మెంతికూర వేశాను. ఈ టబ్‌లో కూడా మెంతికూర వేశాను. రెండిట్లో మెంతులు వేశాననమాట. ఎందుకులే 4 రోజులు కంటిన్యూగా వర్షం పడుతుంది కదా! అన్న ఉద్దేశంతో మనకెలాగో వాతావరణం చెప్తూనే ఉంటారు కదా! వర్షం ఎప్పుడు పడుతుందని. దానివల్ల ఏసి పెట్టాను. ఆ 4 రోజుల్లో అది పెరిగిపోయింది. ఇది అంతకు ముందులేండి. 4 రోజుల్లో ఇంత పెద్దగా పెరగదు. కూర అంతా నిన్న తెంపిందండి. అంటే నిన్న హార్వెస్టింగ్ చేశాను. ఈరోజు నేనేమో పచ్చడి చేస్తున్నాను అనమాట. దాన్ని కొంచెం ఏమన్నా గడ్డి అదంతా ఏమన్నా ఉంటే అవన్నీ నీట్‌గా ఏరేసుకొని కడిగి బాగా కోసి పెట్టాననమాట పక్కకు. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొంచెం నూనె పోసి దాంట్లో మన ఇష్టం జీలకర్ర లేదా మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేయలేదు. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవి కాస్త ఇట్లా అన్న తర్వాత పైన 2 పిడికల్లో నువ్వులు తీసుకున్నానండి నేను. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి నువ్వులు చాలా ఎక్కువ తినాలి. కొంచెం బాగుంటుంది నువ్వులు తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీకు నువ్వులు ఇష్టం లేదు అంటే వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చండి. అవే
ఏమంటారు బొడ్డుల ఇత్తనాలు కూడా వేసుకోవచ్చు, పల్లీలు కూడా అంటారు కదా, సో అవి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కడిగి బాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర కూడా వేస్తున్నాను. చాలా ఎక్కువగా ఉందండి చుక్కకూర. సో అది కట్ చేసినప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ అది మగ్గే కొద్దీ లోపలికి పోతుందన్నమాట. చూడడానికేమో ఎంత ఎక్కువగా అనిపించింది కదా, సో అదంతా త్వరగానే మగ్గిపోతుంది. ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు చుక్కకూర. సో ఈ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ టైం తీసుకోవు. 2 నిమిషాల్లో పచ్చడి రెడీ అనమాట. సో అన్నీ ఇలా కలుపుతూ ఉంటే అది సెకండ్స్లో మెత్తగైపోతుంది. ఎక్కువగా మనం వాటిని ఫ్రై చేయనక్కర్లేదు, మూత పెట్టనక్కర్లేదు. మూత పెడితే గుర్తుంచుకోండి, నల్లగా అయిపోతుంటాయి ఆకుకూరలు ఎప్పుడు. సో ఆకుకూరలు వేసేప్పుడు మాత్రం మూత పెట్టకండి, ఎందుకంటే నల్లగా అయిపోతుంది చట్నీ. చూడడానికి కూడా బాగోదు, తినడానికి కూడా అంటే కలర్ బాగుంటేనే తినడానికి కూడా ఇష్టపడతాం కదా మనం ఎప్పుడైనా. సో అది గ్రీన్గా ఉండాలంటే మాత్రం మూత పెట్టకుండా కలిపేసి కాస్త మెత్తగైన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో అది ఉప్పు మర్చిపోయానండి, ఉప్పు టేస్ట్కి తగినంత వేసి మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. ఈ చుక్కకూర టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఈ పులుపుకు మామిడికాయ పులుపు ఒకలాగా ఉంటుంది, అలాగే చింతపండు పులుపు ఒకలాగా ఉంటుంది. సో ఈ పులుపు ఒకలాగా ఉంటుంది, దేనికి అదే డిఫరెంట్ టేస్ట్ అనమాట. చుక్కకూర అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పచ్చడి మీరు దోశలకైనా తినవచ్చు, లేదనుకోండి జొన్న రొట్టెకైనా, చపాతీ అయినా, అన్నమైన దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను తాలింపులో ఇంగువ వేసి తాలింపు పెడుతున్నాండి. మీరు ఇంగువ వద్దు అనుకుంటే సో అవి వేగేటప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుందనమాట. అంటే ఈ ఇంగువ వేయడం వల్ల సో స్మెల్ సూపర్గా ఉంటుంది, అలాగే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట. సో మీరు వెల్లుల్లిపాయలు వేసుకున్న ఒకే టేస్ట్ ఉంటుంది, ఇంగువ వేసుకున్న ఒకే టేస్ట్ ఉంటుంది, కాకపోతే స్మెల్ బాగుంటుందన్నమాట. సో మనం ఇక్కడ తాలింపు వేస్తే 2 ఇండ్లకు 3 ఇండ్లకు వస్తుందన్నమాట స్మెల్, అంత బాగుంటుంది ఇంగువ. నేనైతే పతంజలి వేసానండి ఇంగువ అందులో. సో నేను ఎప్పుడూ జీడి తెచ్చుకుంటాను, లేదనుకోండి ఇంకా వేరే మారుస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు అయితే పతంజలి వాడాను. ఇది హౌజ్ అండి. హౌజు అంటే నీళ్ళు నింపి పెట్టేదాన్ని హౌజు అంటారు. హౌస్ వేరే, హౌజు వేరే అనమాట. ఇది హౌజు. సో నీళ్ళు నింపుతామన్నమాట, దాని నిండా నింపి దాని నుంచి డ్రిప్ పైప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి డ్రిప్స్ నుంచి జామ చెట్లకు వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మన తెలంగాణలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనకు నీళ్ళు పారేది చాలా తక్కువ, బోర్ల నుండే వస్తాయి కాబట్టి ఆ సిస్టమ్ మేము దాదాపు 7 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ అయి ఉంటుందేమో మేము చెట్లు నాటి కూడా. సో అప్పటి నుంచి కంటిన్యూగా అదే ఉందన్నమాట. సో అంతకుముందు అసలు మనకు వర్షాలు పడేవి కాదు కదా సామాన్యంగా, ఈ మధ్య కొద్దిగా పర్లేదన్నమాట. సో దానివల్ల మేము హౌస్ కట్టించారు, సో డ్రిప్స్ కోసం. ఈరోజు వచ్చేసి బండలు వేస్తున్నారండి ఇంట్లో. చెప్పాను కదా దాదాపు 90% కంప్లీట్ అయ్యింది. సో 90% అనుకుంటున్నాం, కానీ సో ఆ 90% వేరు, సో ఈ 10% చేయడం వేరనమాట. సో ఈరోజు వచ్చేసి డ్రైనేజ్ పైప్స్ అలాగే ఇంట్లోపల బండలు వేస్తున్నారండి. సో రూమ్ లోపల అదే ఇంట్లో. సో ఇప్పుడైతే బండలు స్టార్ట్ చేశారు, దాదాపు ఈరోజంతా కంప్లీట్ చేసేస్తారనమాట ఈ పెద్ద రూమ్ని. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈరోజే వేస్తున్నారు, పైప్స్ అవన్నీ. చెప్పాను కదండి 1 మంత్ ముందే అయిపోవాలి ఈ వర్క్ అంతా. కాకపోతే ఇంకా మనకు తెలిసిందే కదా, ఇల్లు అంటే అంత తేలికైంది ఏం కాదు, అన్నీ ఉన్నాయి, కడదామనే లోపు ఏదో ఒకటి వచ్చి ముందు పడుతుందన్నమాట. సో అవాంతరాలన్నీ జరుపుకుంటూ దాటుకుంటూ వచ్చేసరికి ఇంత ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడైతే ఈ వర్క్ అంతా ఉంది కదా, ఇంకా చాలా వర్క్ ఉందండి. ఇల్లు వర్క్ అయితే అయిపోయింది, ఇంకా డోర్స్, పెయింటింగ్స్, ఈరోజైతే బండలు అలాగే డ్రైనేజ్ కూడా వేస్తున్నారు కదా. సో ఇంకా బాత్రూమ్స్ కూడా కాలేదు. ఈ డ్రైనేజ్ వర్క్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ అనమాట. ఈ రోజు చెప్పాను కదా మొన్ననే, ఇది కూడా చాలా ఏళ్ళ నుంచి క్లీన్ చేయలేదు. సో క్లీన్ చేసాము ఎప్పుడంటే కట్టించినప్పటి నుంచి ఒక్కసారేమో క్లీన్ చేసాము. ఆ ఒక్కసారి తర్వాత మాకు కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి అనమాట. దాని తర్వాత
మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ నీళ్ళు పట్టారు. కొన్ని అవాంతరాలు వస్తుంటాయి గదా! సో, దానివల్ల కూడా మేము హౌస్‌ని సరిగ్గా పట్టించుకోలేదు. సో, ఆ పేరుకపోవడం వల్ల డ్రిప్ పైపుల్లో మట్టి చేరుకొని వాటర్ సరిగ్గా రావట్లేదని మళ్ళీ క్లీన్ చేపిచ్చేసి, మళ్ళీ పెయింటింగ్ ఏపిద్దామంటే అదొక డబల్ ఖర్చని పెయింటింగ్ ఏపియలేదు ఇప్పటి వరకైతే. సో, ప్రస్తుతానికి నీళ్ళన్నీ నింపేసామనమాట. నిండుతూ ఉన్నాయి. ఇంకా నింపలేదు. సో, మీకు వీడియో రిలీజ్ చేసేసరికి ఆల్రెడీ అది నిండిపోయి ఉంటుంది కూడా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! రాత్రి పగలు అనకుండా కష్టపడి కడితేనే ఇల్లు అవుతుంది. అది కూడా నెలలో కావాలంటే అలాగే కట్టుకోవాలి. కట్టుతారు. సో, అలా కట్టడం వల్లనే ఈ మాత్రం 90% అయింది ఇల్లు. ఇంకా జరుగుతూనే ఉందనమాట పని. ఒక 4, 5 డేస్ నుంచి కంటిన్యూగా స్టాప్ అయిపోయింది ఇంటి పని. సో, మళ్ళీ కంటిన్యూగా కావాలంటే కొంచెం మనీ కావాలి కదా! సో, దానికోసం కూడా ఆపేసాము. మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిందనమాట. ఇప్పుడైతే కంటిన్యూగా అవుతుంది వర్క్. దాదాపు లోపల, బయట కంప్లీట్‌గా అవ్వొస్తుంది. ముందైతే డ్రైనేజ్ వేయాలి కదా! డ్రైనేజ్ వేసిన తర్వాత బండలు వేసుకుంటూ వస్తారు. సో, చూడండి ఇప్పుడైతే బండలు కంప్లీట్‌గా అయిపోతున్నాయి. పెద్ద రూమ్‌లో అయిపోయాయనమాట. పక్క నుంచి డ్రైనేజ్ వస్తుంది కదా! దాన్ని కూడా ఫస్ట్ డ్రైనేజ్ వేసిన తర్వాత బండలేయాలి కాబట్టి ఇన్ని రోజులు ఆపాము. ఇప్పుడు డ్రైనేజ్ ప్లస్ ఈ బండలు అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇది కూడా కంప్లీట్ అవ్వొస్తుంది. ఫైనల్‌గా అది అయిందనమాట. తర్వాత ఈ చిన్న రూమ్ కూడా ఉంది. బయట వరండా కూడా ఉందనమాట. అవన్నీ వెయ్యాలి. చాలా టైం పడుతుంది. సో, మళ్ళీ నేను అప్డేట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ ఇల్లు వర్క్ ఒకటే కాదండి. ముందు గూడా చెట్లు కూడా ఈ ఇయర్ అయితే మొత్తం ఆ చెట్లు పాడైపోయాయనమాట. అన్నీ వేరు తెగుళ్ళొచ్చి చెట్లన్నీ పోయాయి. సో, ఆ చెట్ల గుంతలు గూడా తీస్తున్నారు ఒక పక్క. ఆ గుంతలుగా కూడా చెట్లు నాటాలనమాట. సో, చాలా చాలా వరకు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత వర్క్ ఉందనమాట. సో, అవన్నీ చేసుకుంటూ ఫైనల్‌గా ఇప్పటి వరకు ఇక్కడికొచ్చాము. ఇదేమో ఇంటి పైనండి. నిన్న మొన్నటి వరకు ఈ ఇంటి పైన కూడా మొత్తం నీళ్ళు స్టాక్ ఉన్నాయి. సో, ఇప్పుడంతా స్టాక్ తీసేసి పైన ఇలా ఉంటుంది. పైనుంచి చూస్తే ఇంకా వర్క్ జరుగుతుంది కదా! వర్క్ కంప్లీట్ అయ్యాక మరి నీట్‌గా కనిపిస్తుంది. చెప్పాను కదా! గుంతలు తీస్తున్నారని. ముందే కనిపిస్తున్నాయి కదా! అవన్నీ గుంతలు తీస్తున్నారు. ఇంకా అవి కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. సో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండ్ బై.